హలో అండి, నేనైతే సగ్గుబియ్యం పాయసం చేయాలనుకుంటున్నాను. సగ్గుబియ్యం అయితే ఆల్రెడీ 1/2 అవర్ ముందు నానబెట్టాను, తొందరగా ఉడుకుతాయి అని చెప్పేసి. సో ఇప్పుడు వాటిని వాష్ చేసేసుకున్నాను. దెన్ నేను ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తున్నా. కుక్కర్లో పెడితే తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో మీలో ఎవరికైనా సగ్గుబియ్యం పాయసం ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సగ్గుబియ్యం పాయసం అని చెప్పాను కదా, సో దానికి మనం డ్రై ఫ్రూట్స్ అవి కొంచెం ఫ్రై చేసుకుందాం. దానికి ముందుగా కొంచెం నెయ్యి వేసుకొని, కొంచెం నెయ్యి చాలు. సో ఫస్ట్ మనం పొయ్యి వెలిగించుకుందాం. నెయ్యి వేసాము. ఓకే, సో ఈ నెయ్యి కొంచెం మెల్ట్ అయిన తర్వాత మెల్ట్ అయింది కదా, సో మనం డ్రై ఫ్రూట్స్, దగ్గర కిస్మిస్ చాలా ఇష్టం అండి. సో ఇలాంటి చిన్న చిన్నవి మనం ఫ్రై చేసుకోవడానికి మనకు ఈజీగా ఉంటుంది కదా, పడుకునే పని ఉండదు. పెద్ద పెద్ద వాటికి చిన్న వాటికి ఫ్రై చేయడం కదా. ఫ్రై అవుతూ ఉంటాయి. అందులోకి మనం ఆల్రెడీ సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, సో చూద్దాం. ఫ్రై అయిపోయాయి. సో స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాం. అలాగే సగ్గుబియ్యం ఉడకబెట్టుకున్నాం కదా, అది మనకు మెత్తగా ఉడికిపోయాయి. చూడండి, మెత్తగా అయితే ఉడికిపోయాయి మనకి సగ్గుబియ్యం. ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం షుగర్ వేసుకుందాం. యాక్చువల్గా బెల్లం వేసుకుంటే మంచిది, బెల్లం లేకపోతే షుగర్ వేసుకోండి. వేసాను కదా, ఒకసారి కలుపుకుందాం. అలాగే యాలకులు, కొబ్బరి వేసుకుంటాము. నెక్స్ట్ పాలు పోసుకుందాం. ఎందుకో ఈరోజు పాయసం అనిపించింది. సో ఏదో తొందరగా ఎక్కువ ఫ్యామిలీతో చేసేసుకోవచ్చు కదా, సో అందుకు. నెక్స్ట్ ఫైనల్గా మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా డ్రై ఫ్రూట్స్, మొత్తం దీనిలో వేసేసుకున్నాం. పాయసం అయితే రెడీ అయిపోయింది. సగ్గుబియ్యం పాయసం రెడీ. మనం ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకున్నాం. మీకు నా పాయసం నచ్చినట్టే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.